హలో ఎవ్రీవన్. సో దిస్ జస్ట్ ఈస్ ఫర్ ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సోషల్ మెథడాలజీ అనమాట. సో చూద్దాం. 1498 అందరికీ తెలిసిందే. 1498 ఏంటి? వాస్కోడి గామా అరైవల్ అట్ కాలికట్ అనమాట, కోచికోడ్. ఓకేనా, అందరికీ తెలిసిందే. అలాగే 1560 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎక్విజిషన్ ఆఫ్ గోవా. అలాగే 1612 to 1690 ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ట్రేడింగ్ పోస్ట్స్ ఎట్ సూరత్, మద్రాస్, బాంబే అండ్ కలకత్తా అనమాట. ఇప్పుడు 1612 నుంచి 1690 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేశారంటే ఈ ట్రేడింగ్ పోస్టులను ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే సూరత్, మద్రాస్, బొంబై అండ్ కలకత్తా. So the age of colonialism అనమాట. Before we get there, we must step back a little in time and consider the phenomenon of colonialism. Its usual definition is the practice where one country takes control of another region, establishing settlements there and imposing its political, economic and cultural systems. This is not a recent occurrence. Colonialism can be traced to the time of the great empires in the first million BC. In the first million CE, the spread of Christianity and Islam also involved in the colonization of the territories converted to the new faiths. అంటే colonizing బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనకు ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ యొక్క పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే చాలామందికి క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే అప్పుడు ఒక కండిషన్ కూడా పెట్టారు, ఒక చట్టం తయారు చేశారు. ఏంటంటే మీకు యాన్సెస్ట్రల్ అంటే మీ తాత వాళ్ళు ఆస్తి కావాలంటే మీరు క్రిస్టియన్లో కన్వర్ట్ అయితే ఇస్తామని చెప్పి అట్లాంటి రూల్స్ ఇవన్నీ కూడా ఉండేవి. ఓకేనా, అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషను, పొలిటికల్, వాళ్ళ యొక్క కల్చరల్ సిస్టమ్ అప్పుడు ఉండేదన్నమాట. 1674 ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ సెటప్ ఏ ట్రేడింగ్ పోస్ట్ అట్ పాండిచేరి. ఇలాంటివి వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఎక్కడైతే వెరీ ఇంపార్టెంట్ అన్నానో అవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ సెటప్స్ ఏ ట్రేడింగ్ పోస్ట్ ఎక్కడంటే పాండిచేరి, 1674. నెక్స్ట్ 1741 defeat of the Dutch at the Battle of కుల్లచల్ అనమాట. 1757లో ఏంటి? బ్రిటిష్ విక్టరీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగింది. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757 జరిగింది. సో ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అనే వాళ్ళు గెలుస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ 1746 to 1763 ద కర్ణాటిక్ వార్స్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్యన కర్ణాటిక్ వార్స్ జరిగాయి. అలాగే 1770-1772 ఫస్ట్ గ్రేట్ ఫెమైన్ ఇన్ బెంగాల్ అనమాట. అంటే 1770 నుంచి 72 వరకు ఆఫ్ ఫెమైన్ అనమాట. కరువు అనేది ఎక్కువగా ఉంటే దాన్ని ఫెమైన్ అంటారు. అది బెంగాల్లో రావడం జరిగింది. నెక్స్ట్ 1818 థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అండ్స్ మరాఠా పవర్ అనమాట. అంటే 1880లో ఎప్పుడైతే థర్డ్ ఆంగ్లో మొత్తం 3 వార్స్ జరుగుతుంది అనమాట. 3 ఆంగ్లో మరాఠాస్ వార్ జరుగుతుంది. 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగి మరాఠాస్ పవర్ అని కేఎంపీఎన్ అనమాట అక్కడితో. నెక్స్ట్ 1835 మెకాలేస్ మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ 1829 to 1833 ద కాశీ అప్రైజింగ్ ఇన్ ప్రెజెంట్ డే మేఘాలయ అనమాట. కాశీ జయంతి ఇవన్నీ ఉంటాయి చూసారా. నెక్స్ట్ 1848 to 1849 ఫాల్ ఆఫ్ ద సిక్ ఎంపైర్, ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనెక్జెస్ పంజాబ్ అనమాట. సిక్ ఎంపైర్ ఫాల్ అవడంతో 1848 to 49 బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేయడం అనేది జరిగింది. సో 1857 అందరికీ తెలుసు, ద గ్రేట్ ఇండియన్ రివోల్ట్ అంటారు. అలాగే ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి అంటారు. 1858 ద బ్రిటిష్ క్రౌన్ ఎండ్స్ ద రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ స్టార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్. 1858 నుంచి బ్రిటిష్ యొక్క అసలైన రూలింగ్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగిందనమాట. But the age of colonialism usually refers to the Europe expansion from 15th century onward, which within a few centuries extended to large parts of the world. As you will discover, the higher grades European powers, in particular Spain, Portugal, Britain, France, Netherlands, established colonies across Africa, Asia, Americas, Australia and many Pacific islands అనమాట. అంటే ఈ యూరోపియన్ పవర్స్ ఇన్ పర్టికులర్ స్పెయిన్, పోర్చుగల్, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్ కాలనీస్ అక్రాస్. అంటే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో స్పెయిన్, పోర్చుగల్, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ అంటే వాళ్ళ కాలనీస్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే వాళ్ళ యొక్క రూలింగ్ ఆఫ్రికా, ఏషియా,
అమెరికాస్, ఆస్ట్రేలియా అండ్ మెనీ పెసిఫిక్ ఐలాండ్స్లో వాళ్ళ యొక్క రూలింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కంకరింగ్ లార్జర్ పార్ట్స్ ఆఫ్ దోస్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, ఆఫన్ ద కంకస్ట్ వర్ అచీవ్డ్ త్రూ మిలిటరీ క్యాంపెయిన్స్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాసెకర్ అండ్ ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ నేటివ్ పాపులేషన్. వాళ్ళ యొక్క మిలిటరీ ఈ ఈ సాయంతో ఇక్కడున్న కాంటినెంట్స్ అన్నీ కూడా ఆక్యుపై చేయడం అనేది జరిగింది ఈ యూరోపియన్ ఏవైతే పవర్స్. So, with what impelled those nations to undertake such campaigns, political competition between European powers created a race for territorial expansion and global influence. Territorial expansion had obvious economic advantages, access to new natural resources, new markets, and new trade routes, and often plunder, as we'll see. Converting indigenous populations to Christianity was another powerful motivation. A lesser one, but significant nonetheless, was scientific inquiry that desired to explore unknown lands as to ignite ద ప్లాంట్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూరోపియన్ పవర్స్ ఏ క్రేష్ ఫర్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే ఎందుకు ఆ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ చేశారంటే ఫర్దర్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి, అలాగే న్యూ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేయడం, న్యూ ట్రేడ్ రూట్స్, అలాగే చాలామంది ఇండిజినియస్ పాపులేషన్ వాళ్ళకి క్రిస్టియన్లో కన్వర్ట్ చేశారనమాట. While colonizers often claimed they had the civilizing mission of bringing progress to colonized peoples who were often demonized as if savage, primitive, or barbaric, the reality was very different. Loss of independence, exploitation of resources by the colonizers, the destruction of traditional ways of life, and the imposition of foreign cultural values. It is true that the colonial age brought the world together, saw a rapid growth of economics and technologies, but the benefits were mostly for the colonizers. Many historical studies have documented the immense hardship that the colonized people had to endure. In many of the colonized regions, resistance built up against the colonizers. The phenomenon of colonialism declined in the mid-20th century, especially after World War II. Many factors contributed to rapid worldwide decolonization, with most colonized countries attaining independence here. అంటే ఏమైందంటే ఎప్పుడైతే వరల్డ్ వార్ II జరిగిందో, వరల్డ్ వార్ II అయిపోయిందంటే, వరల్డ్ వార్ II ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు జరిగిందంటే 1939 to 1945. ఎప్పుడైతే అది జరిగిన తర్వాత చాలా వరకు ఈ కొలనిజం అనేది డిక్లైన్ అయిపోయింది అనమాట mid-20th century. ఓకేనా. సో వరల్డ్ వార్ జరిగిన తర్వాత మెయిన్లీగా ఈ యొక్క కొలోనియలిజం అనేది డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందనమాట. యూరోపియన్స్ ఇన్ ఇండియన్స్. ఇండియా ట్రేడెడ్ విత్ గ్రీక్స్ అండ్ రోమన్స్ ఓవర్ 2 million years ago. ఇండియా గుడ్ స్పైసెస్, కాటన్, ఐవరీ, జేమ్స్, శాండిల్వుడ్, టేక్వుడ్, వుడ్ స్టీల్ అమాంగ్ కామోడిటీస్ వర్ హైలీ. ఐవరీ అంటే ఏనుగు దంతలు అంటారు చూసారా, అదనమాట. వర్ హైలీ sought after in Mediterranean world. Until 16th century, while European powers began sailing to the Indian subcontinent, India was a vibrant economic and cultural powerhouse. Historical estimates by economist Angus Maddison in particular suggest that India contributed at least 1/4 of world GDP during the whole period, making it one of the two largest economies globally alongside China, whose contribution of the same amount. It was remarkable that from the 16th century onward, many European travelers to India described as flourishing and noted her manufacturing capabilities, diverse agricultural output, and extensive internal as well as external trading networks. However, this economic prosperity also made India as an attractive target for యూరోపియన్ కొలోనియల్ అంబిషన్. అసలు మెయిన్ అసలు ఇండియా పైన ఎందుకు యూరోపియన్స్ టార్గెట్ చేయడం అంటే, మెయిన్ ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ రిసోర్సెస్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఇండియాకి బిజినెస్ కొరకు వచ్చారనమాట. సో బిజినెస్ వచ్చి అలాగే బిజినెస్ చేస్తే ఏం చేశారంటే ఇండియాలో రిసోర్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అలాగేం చేశారు, రాను రాను ఇండియాని ఆక్యుపై చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో అంటే జీడిపి మెజరాలు చేస్తారు, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఏ కంట్రీ ప్రొడ్యూస్ ఇన్ 1 year. పర్టికులర్ 1 yearలో ఏవైతే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో మన కంట్రీ విత్ ఇన్ ఏ కంట్రీని 1 year దాన్ని జీడిపి కింద మెజర్ చేస్తారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. Let us survey Europe's first colonial powers in Europe. A few centuries ago, the port town of Ullal, present-day southern Karnataka, was an important trading point controlled by Rani Abbakka I.
In the latter half of the 16th century, the Portuguese repeatedly attempted to take over, but Rani Abbakka formed strategic alliance with neighboring kingdoms, and to the attempts, she was eventually captured and died fighting in prisons. Her successor, Rani Abbakka II, is reported to have created fireballs out of coconut shells and set several ships of the Portuguese navy on fire. Their inspirational stories remembered even today through the Yakshanga, a traditional form of dance drama అనమాట. అంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కర్ణాటక నుంచి పోరాడారు అనమాట. దేని గురించి అంటే ఫర్ ద ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ పోర్ట్స్ గురించి అనమాట. అర్థమైందా? ఏవైతే పోర్చుగీస్ వాళ్ళు రిపీటెడ్లీ ఆ పోర్ట్ అంటే వీళ్ళు కంట్రోల్ ఉన్న పోర్ట్ని ఆక్యుపై చేయాలని చూశారు. సో వీళ్ళిద్దరు కూడా ఎవరంటే రాణి అబ్బక్క అనమాట. అంటే అడుగుతాడు ఎలాగా అంటే పోర్చుగీసు ఒకళ్ళ నుంచి పోర్ట్ తీసుకున్నారు కదా, ఎవరు బ్రేవ్గా ఫాట్ చేసుకున్నారంటే రాణి అబ్బక్క 1, ఆ తర్వాత రాణి అబ్బక్క 2 అనమాట. చూసుకోండి. పోర్చుగీస్ కామర్స్ అండ్ అట్రాసిటీస్. ద పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అండ్ నావిగేటర్ అందరికీ తెలుసు వాస్కో డా గామా అరైవల్ ఎట్ కాపర్ నియర్ కోచికోడ్ ఇన్ కేరళ ఇన్ 1498 పేడ్ ద వే ఫర్ బిగినింగ్ ఆఫ్ యూరోపియన్ కాలనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఆయన సీ రూట్ ఈ వాస్కో డా కనిపెట్టాడో అప్పటి నుంచి యూరోపియన్ కాలనైజేషన్ ఇండియా అనేది బిగిన్ అవ్వడం స్టార్ట్ అయింది. Though he was well received, his aggressive ways failed to establish friendly relations with the local rulers. During his second voyage, 4 years later, he seized, tortured, and killed Indian merchants and bombarded Calicut. From the sea, the Portuguese captured strategic ports including Goa, which became the capital of their colony in India, as well as several trading posts along the Malabar and Coromandel coast. The Portuguese implemented as a system is known as Cartas Pass, requiring all ships in the Arabian Sea to purchase Portuguese permits for navigation. Ships without these permits were seized. The naval dominance allowed them to monopolize the spice trade between India and Europe for nearly a century. సో అయితే ఎప్పుడైతే ఈ పోర్ట్స్ వాస్కోడి గామా ఎప్పుడైతే ఈ సీ రూట్ని కనిపెట్టిన తర్వాత ఈ పోర్చుగీస్ అందరూ కూడా ఇండియాకి ఎంటర్ ఏం చేశారు, చాలా వరకు ఈ పోర్ట్స్ అన్నీ కూడా ఆక్యుపై చేస్తారనమాట. ఎస్పెషల్లీ గోవా అనమాట. సో గోవా అనేది ఏంటంటే వాళ్ళ కాలనీకి క్యాపిటల్ అనమాట. ఎవరి కాలనీకి? పోర్చుగీస్. అయితే పోర్చుగీస్ ఆల్రెడీ ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఏంటంటే పాసెస్ అనమాట. అంటే ఏంటి, ప్రతి షిప్ ఏదైతే అరేబియన్ సీ ఉంటుందో ఖచ్చితంగా ఆ షిప్కి పాస్ అనేది ఉండాలి. పాస్ ఉంటేనే అప్పుడు పర్మిషన్ అనేది ఇస్తారనమాట. సో వితౌట్ ఆ పాస్ లేకపోతే ఆ షిప్ని సీజ్ చేసేస్తారనమాట. సో ఇలాగ ఏం జరిగిందంటే ఇలా పోర్చుగీస్ అనే కూడా మన యొక్క ట్రేడ్ అంతా కూడా మోనోప్లైజ్ చేయడం అనేది జరిగిందనమాట. Alongside commercial exploitation, the Portuguese presence in Western India was characterized by religious persecution. In Goa, they established the Inquisition in 1560, which was severely prosecuted Hindus, Muslims, Jews, and Christian converts suspected of practicing their original faith. Such persecution was accompanied by forced conversion and destruction of many Hindu temples, among other forms of నేటివ్ పాపులేషన్. అయితే ఈ పోర్చుగీస్ వచ్చిన తర్వాత కూడా అందరూ మా రిలీజియన్ మేమేమైతే నమ్ముతామో మీరు కూడా అదే నమ్మాలి అని చెప్పి బలవంతంగా ఈ ముస్లిమ్స్కి, జ్యూస్, అలాగే క్రిస్టియన్స్కి కూడా, అంటే వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా వాళ్ళు కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి మీరు అన్ని బిలీవ్ అవ్వాలని చెప్పి బలవంతంగా హిందూస్కి, ముస్లిమ్స్కి, జ్యూస్ అందరం కూడా కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. Dutch commerce and competition. The Dutch arrived in India in the early 17th century, and unlike the Portuguese తర్వాత డచ్ అనమాట ఎర్లీ 17th సెంచరీలో ఇండియాకి రావడం జరిగింది. అన్లైక్ ద పోర్చుగీస్ ఫోకస్డ్ ప్రైమర్లీ ఆన్ కమర్షియల్ డామినెన్స్, పర్టికులర్లీ ఇన్ ద స్పైస్ ట్రేడ్. ది ఎస్టాబ్లిష్డ్ ద డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ సూరత్, భరూచ్, కోచిన్, అండ్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ నాగపట్టినం అండ్ మొసలీపట్నం, ప్రెజెంట్ మన మచిలీపట్నం, మన ఆంధ్రప్రదేశ్. దేర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ వాజ్ ఇన్ ద మలబార్ రీజన్. మోస్ట్ సిగ్నిఫికెంట్ రీజన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ డచ్ పీపుల్ ఎక్కడున్నారంటే మలబార్ రీజన్ ఆఫ్ కేరళలో ఎక్కువగా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. వేర్ ది డిస్ప్లేస్డ్ ద పోర్చుగీస్ ఫ్రమ్ సర్వల్ ట్రేడింగ్ సెంటర్స్. సో అక్కడ నుంచి ఏం చేశారంటే ఏవైతే పోర్చుగీస్ ట్రేడ్స్ ఎస్టాబ్లిష్ చేశారో అవన్నీ కూడా ఆక్యుపై చేయడం అనేది జరిగింది. ఎవరి డచ్ పీపుల్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, డిపిక్షన్ ఆఫ్ ద సరెండర్ ఆఫ్ డచ్ ఫోర్సెస్ టు
టు కింగ్ మార్తాండ వర్మకి సరెండర్ అవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ట్రావెన్కోర్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ కోలోచల్ 1747లో ఓడిపోయారనమాట. సో ఓడిపోతే వీళ్ళు డచ్ పీపుల్ సరెండర్ అవ్వడం జరిగింది అనమాట కింగ్కి. ద డచ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా వాజ్ అల్టిమేట్లీ లిమిటెడ్. ఇట్ డిక్లైన్ సిగ్నిఫికెంట్లీ ఆఫ్టర్ ద డిఫీట్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ కోలోచల్ in 1741, where the forces of Travancore under King Marathon Varma decisively defeated the Dutch both on land and at the sea. The Travancore kingdom was in the southern part of present day Kerala lo undannamata. This battle was a rare instance of Asian power successfully repelling a European colonial force. అయితే మీరు పైన చెప్పాను కదా ఇందాక ఏంటంటే యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ కోలోచల్ 1741లో డచ్ వాళ్ళు ఓడిపోతారు. సో అక్కడున్న కింగ్ ట్రావెన్కోర్ అంటే ప్రెసిడెంట్ కేరళలో అక్కడున్న కింగ్ ఎవరంటే కింగ్ మార్తాండ వర్మకి వీళ్ళు సరెండర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరు డచ్ పీపుల్. నెక్స్ట్ ఫ్రెంచ్ అనమాట. The French entered India later, establishing their first trading posts at Surat in 1668 and subsequently at Pondicherry, present day పుదుచ్చేరి అంటారు 1674. ఈ ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువ కూడా ఈ పాండిచ్చేరి ఈ ప్లేస్ని ఎక్కువ కూడా ఉండడం అనేది జరిగింది. దే ఎస్టాబ్లిష్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ డెవలప్డ్ అంబిషన్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్రెంచ్ ఎంపైర్ ఇన్ ఇండియా. డూప్లిక్స్ హూ సర్వ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా ఫ్రమ్ 1744 అనమాట. ఈ డూప్లిక్స్ అనేవాళ్ళు గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా అనమాట చేయడం జరిగింది 1742 to 1754. Pioneered several colonial strategies that would later be adopted by the British. In particular, he trained Indian soldiers in European military techniques, creating disciplined infantry soldiers known as sepoys. Dupleix was also developed the strategy of indirect rule to puppet Indian rulers who were installed to interventions in local succession disputes అనమాట. ఎప్పుడైతే డచ్ తర్వాత ఫ్రెంచ్ రావడం జరిగింది, ఫ్రెంచ్ మేజర్గా ఏంటంటే పాండిచ్చేరి నుంచి అక్కడ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి అప్పటికి ఫ్రెంచ్ నుంచి డూప్లిక్స్ అనేవాడు ఏంటంటే గవర్నర్ జనరల్గా చేశారనమాట. సో లేటర్ ఇదంతా కూడా ఒక సోల్జర్స్ని కూడా ఒక మిలిటరీని కూడా ఇవన్నీ కూడా చేయడం అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ద ఫ్రెంచ్ కొలోనియల్ అంబిషన్స్ ఇన్ ఇండియా వర్ అల్టిమేట్లీ చెక్డ్ డ్యూరింగ్ ద కర్ణాటిక్ వార్స్ అనమాట. 1746 to 1763 కర్ణాటిక్ వార్స్ జరుగుతుంది. ఆ సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతుంది. డిస్పైట్ ఇనిషియల్ సక్సెస్ అండర్ డూప్లిక్స్ సక్సెస్ అయినప్పటికీ హూ క్యాప్చర్డ్ మద్రాస్ క్యాప్చర్ చేసినప్పటికీ ఇన్ 1746 ద ఫ్రెంచ్ అల్టిమేట్లీ లాస్ట్ గ్రౌండ్ టు ద బ్రిటిష్ అండ్ దర్ కాలనీ వాజ్ రెడ్యూస్డ్ టు పాండిచ్చేరి అండ్ ఎ ఫ్యూ స్మాల్. ఎప్పుడైతే ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఫ్రెంచ్ మధ్యన బ్రిటిష్ మధ్యన ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో బ్రిటన్ మధ్య, సో ఫ్రాన్స్ వాళ్ళు ఓడిపోతారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే స్వయంగా అలాగలాగా వాళ్ళ యొక్క colonization అనేది తగ్గిపోతుంది అనమాట. లైక్ ద డచ్ అన్లైక్ ద పోర్చుగీస్ ద ఫ్రెంచ్ కొలోనియల్ పవర్స్ డిడ్ నాట్ మచ్ ఇంటర్వ్యూన్ ఇన్ ఇండియా సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్. అంటే ఏవైతే డచ్ పీపుల్ అలాగే పోర్చుగీసు డచ్ వాళ్ళు ఏ విధంగా అయితే మన యొక్క సోషల్ రిలీజియస్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యారు, కానీ ఫ్రెంచ్ మాత్రం కొలనైజ్డ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మాత్రం మన యొక్క సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్లో మాత్రం అసలు అంటే ఇంటర్వ్యూన్ అవ్వలేదు అనమాట. అంటే తలదూర్చలేదు. ఏ రేర్ ఎక్సెప్షన్ వాజ్ డిస్ట్రక్షన్ 1748 ఆఫ్ పాండిచ్చేరీస్ లార్జ్ వేద పురీశ్వరం టెంపుల్ ఆర్డర్డ్ బై డూప్లిక్స్ ఆన్ ద పర్సిస్టెంట్ రిక్వెస్ట్ ఆఫ్ పాండిచ్చేరి Jesuit priest and Dupleix's own wife, with a view to asserting the dominance of Christianity. Generally, however, the French had to be content with a modest amount of trade with India. కంపేర్డ్ టు అంటే మన డచ్ అలాగే పోర్చుగీస్ మన యొక్క రిలీజియస్ సోషల్ యొక్క లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యారు, కానీ ఫ్రెంచ్ మాత్రం అసలు ఏమీ కూడా ఇంటర్ఫియర్ అయితే అసలు ఏమీ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ అనమాట. సో ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళే అప్ టు 1947 వరకు రూల్ చేయడం అనేది జరిగింది. బ్రిటన్ డామినేటెడ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫర్ నియర్లీ 2 centuries అనమాట. హౌ డిడ్ దిస్ హ్యాపెన్ ఎలా జరిగింది ఏంటి? ఫ్రమ్ ట్రేడర్స్ టు రూలర్స్. మీకు చెప్పాను ఫస్ట్ వ్యాపారం చేసుకుంటూ రావడం జరిగింది. ద బ్రిటిష్ కన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హిస్టరీస్ మోస్ట్ రిమార్కబుల్ ఎగ్జాంపుల్స్ హౌ ఏ ట్రేడింగ్ కంపెనీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్ ఇంపీరియల్ పవర్. అన్లైక్ క్లాసికల్ కంట్రీస్, ద బ్రిటిష్ టేక్ ఓవర్ ఆఫ్ ఇండియా వాజ్ గ్రాడ్యువల్, calculated and often disguised as a commercial enterprise rather than military ఇంటర్వెన్షన్. అంటే ఫస్ట్ స్టార్టింగే మిలిటరీతో దేకుండా ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజెస్కి రావడం అనేది జరిగింది. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ ట్రేడింగ్ కంపెనీ, వాజ్ గ్రాంటెడ్ ఏ రాయల్ చార్టర్ బై క్వీన్ ఎలిజబెత్ I, విచ్ గేవ్ ఇట్ స్పెషల్ పవర్స్ టు రైజ్ ఏ ప్రైవేట్ ఆర్మీ. ఫర్ ఇన్స్టెన్స్, నెవర్తెలెస్ ఇట్ ఏజెంట్స్ ఇనిషియల్లీ కెప్ట్ అప్ ఏ
a pretense of being mere traders, which allowed them in the 17th century to establish footholds along India's coast with minimal resistance. Surat, Madras, Bombay, and Calcutta, among the first local rulers, did not mind this trading post as they generally welcomed foreign trade. దీస్ మోడెస్ట్ బిగినింగ్స్ కన్సిడర్డ్ ద కంపెనీస్ లాంగ్ టర్మ్ అంబిషన్స్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రిటిషర్స్ ఫస్ట్ ట్రేడ్ గురించి చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈ ఒక ట్రేడింగ్ కంపెనీ అనమాట ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఒక రాయల్ చార్టర్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరంటే క్వీన్ ఎలిజబెత్ I అనమాట. ఎట్లాంటి అడిగే ఛాన్స్ ఉంటే ఎవరు ఈ రాయల్ చార్టర్ అనేది గ్రాంట్ చేసిందంటే క్వీన్ ఎలిజబెత్ I అనమాట. సో స్పెషల్ పవర్స్ ఇచ్చారు, మీకంటే ఒక ప్రైవేట్ ఆర్మీని ఇవి కూడా రైజ్ చేసుకోవచ్చని. సో సైలెంట్గా ఏం చేశారు, ఇది ఎవరికి తెలియదు అనమాట. ఎవరు లోకలర్స్ వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో ట్రేడింగ్ గురించి వచ్చారు కదా అని చెప్పి. ఇప్పుడు ఏంటి, మన ఇండియన్స్ ఆల్వేస్ వెల్కమ్ ఫారెన్ ట్రేడ్ని వెల్కమ్ చేశారు కాబట్టి సో అది తెలియక సో ఫైనల్గా ఏం చేశారు, ఇండియాని ఆక్యుపై చేయడం అనేది స్టార్ట్ చేసింది. The strategy of divide and rule. While maintaining an appearance of traders, the company agents cultivated political relationship with local rulers, offering military support to some against their rivals, thus inserting themselves into Indian political conflicts and emerging as power brokers rather than foreign invaders. Divide చేయడం అనేది జరిగింది. Next, they would also play on rivalries between regional rulers or succession disputes within ruling houses so as to benefit from these conflicts. The divide and rule policy. The British were equally skilled at exploiting existing divisions within the society. They identified and often encouraged tensions between regional communities. For instance, the Battle of Plassey ఎప్పుడు జరిగిందంటే 1757 exemplifies this approach when tensions arose between Siraj-ud-Dowla, the Nawab of Bengal, and the East India Company officials led by Robert Clive. The latter identified disgruntled elements within the Nawab's court. Clive hatched a conspiracy with Mir Jafar, the Nawab military commander, promising to instantly invade Nawab in exchange for his betrayal. The battle took place at Plassey, ante Plassey anamata. So 150 kilometers north of the present day Kolkata. Some French forces assisted the Nawab, but Mir Jafar forces constituting the majority of the Nawab's army stood aside, ensuring a British victory despite their smaller number. Even today, Mir Jafar in India remains a synonym for traitor by positioning themselves as a king maker. The East India Company gradually established control over increasingly larger territories. అయితే ఇక్కడ వరకు జరిగింది. అయితే మెయిన్ బ్లాటిల్ ఆఫ్ ప్లాసీలో ఏం జరిగిందంటే 1757లో సిరాజుద్దౌలా నవాబ్ ఆఫ్ బెంగాల్, అలాగే ఒక పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ లెడ్ బై ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అడుగుతాడు. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో అసలు ఎవరెవరి మధ్యన జరిగిందంటే సిరాజుద్దౌలా ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ లెడ్ బై ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనమాట. అయితే ఏమైందంటే అక్కడ నవాబ్ కోర్టులో ఒక కాన్స్పిరెంట్ అంటే మీర్ జఫర్ ఎవరైతే మిలిటరీ కమాండర్ ఉన్నారో మీర్ జఫర్ ఏం చెప్పారంటే, నువ్వు కానీ మాకు సపోర్ట్ చేసి ఓడిపోయావనుకో నీకు నెక్స్ట్ నవాబ్ చేస్తానని చెప్పి మీర్ జఫర్కి ఇక్కడ ఒకటి ఒప్పందం చేయడం జరిగిందంట. ఎవరి రాబర్ట్ క్లైవ్ అనమాట. సో ఈ బ్లాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎక్కడ ఉందంటే ఊరు కోల్కతా నుంచి ఒక 150 కిలోమీటర్స్లో ఉంది. అయితే మీర్ జఫర్స్ ఏంటి దీనికి ఎవరికి సపోర్ట్ చేశారు, మీర్ జఫర్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటి బ్రిటిషర్స్ గెలవడం అనేది జరిగిందనమాట. సో అందుకే ఈయనకి ట్రైటర్ దేశద్రోహి అని చెప్పి అనడం అనేది జరుగుతుందనమాట. సో దీనివల్ల ఆ తర్వాత ఏంటి రాను ఈస్ట్ ఇండియా కంపెనీ అలాగ కూడా అట్లాంటి ఎవరైతే మిలిటరీ కమాండర్స్ అలాగ పట్టుకొని ఏం చేశారంటే అలాగా వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది టెరిటోరియస్ అలాగే ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇన్ ద 19th century ఇట్ వెంట్ స్టెప్ ఫర్దర్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ద ఇన్ఫేమస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అకార్డింగ్ టు విచ్ ఎనీ ప్రిన్స్లీ స్టేట్స్ వుడ్ బి అనెక్స్డ్ ఇఫ్ ఇట్ రూలర్ డైడ్ వితౌట్ ఏ న్యాచురల్ మేల్ హెయిర్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట, ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే, అకార్డింగ్ టు ఎనీ ప్రిన్స్లీ స్టేట్స్ కానీ ఇఫ్ రూలర్ చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ మెయిల్ నెక్స్ట్ వారసుడు లేకపోతే అది ఆక్యుపై చేసేయడం అనమాట ఈ బ్రిటిషర్స్ వాళ్ళు. So this deliberately disregarded the Hindu tradition of adoption, which was a legitimate means of succession in Indian royal houses అనమాట. అంటే ఈ విధంగా చేయడం అనేది స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్ వాళ్ళు.
The doctrine of lapse led to the annexation of numerous states, contributing to the expansion of territorial control of the British. This created much element in sections of Indian society and contributed to the 1857 rebellion. అంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఎప్పుడైతే ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో సో చాలా వరకు వీళ్ళ ఎక్స్పెన్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని కంట్రిబ్యూటెడ్ టు 1857 రివోల్ట్ అనేది రావడం అనేది జరిగింది. Another stratagem known as subsidiary alliance was to install a British resident in the courts of Indian rulers to protect them against internal and external threats. In exchange, they would have to maintain British troops at their own expense and conduct foreign relations only through the British, while appearing to preserve the sovereignty of princely states. The system effectively transferred real power to the British while burdening Indian rulers with the cost of their own subjugation. అంటే ఏంటి సబ్సిడరీ ఎలియన్స్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి సబ్సిడరీ ఎలియన్స్ అంటే ప్రొటెక్ట్ అంటే బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ఓన్ మనీతోనే వాళ్ళ యొక్క మిలిటరీ ఏంటంటే సపోజ్ ఒక కింగ్డమ్తో ఈ సబ్సిడరీ ఎలియన్స్ చేసుకున్నారనుకోండి, ఆ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఏ వచ్చినా కూడా ఈ బ్రిటిష్ యొక్క మిలిటరీ వచ్చి వాళ్ళని కాపాడుతుంది అనమాట. అర్థమైందా? సో దీన్ని ఏమంటారంటే సబ్సిడీ ఎలియన్స్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా? The ruler of Hyderabad was among the first to enter such an alliance in 1798. Several others soon followed. These so-called alliances allowed the British to control vast territories without the administrative cost of direct rule, creating what was called an empire on the cheap. Once a state entered the system, exiting it was virtually impossible. So any attempt to break free would face violating British military response అనమాట. అంటే ఈ విధంగా ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు సైలెంట్గా, అంటే ఫస్ట్ రూలర్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఎలియన్స్కి ఒప్పుకోవడం జరిగింది. సో బ్రిటిషర్స్ ఏంటి సైలెంట్గా ఏం చేశారు, ఎలియన్స్ అలౌడ్ ద బ్రిటిష్ టు కంట్రోల్ వ్యాస్ట్ టెరిటరీస్ కంట్రోల్ తెచ్చుకున్నారు వితౌట్ ద, అంటే ఇక్కడ ఏంటి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా రూల్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు గ్రహించాల్సింది అనమాట. Devastating famines. A few years after its victory at Plassey, the East Indian Company secured the right to collect revenue in Bengal, Bihar and Odisha, some of the India's richest regions. Clive described Bengal is in particular as the paradise of the earth. Very important regions అనమాట. క్లైవ్ very important. Who described Bengal in particular as the paradise of the earth అని చెప్తే రాబర్ట్ క్లైవ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. The company agents extracted maximum revenue while investing minimally in governance and development with devastating consequence for the population. In 1770-72, coming on top of the 2 years of crop failure, the harvest revenue collection targets imposed by the East Indian Company in Bengal, requiring farmers to pay a high rate of cash tax on the produce of their lands, regardless of harvest condition. So a catastrophic famine which killed nearly 1/3 of the population and estimated 10 million people. In fact, the company maintained harsh revenue collection targets, even increasing the land tax during the famine. Such cruelty was denounced later not only by Indian personalities but by some officials and public intellectuals. The start of the అంటారు. అంటే ఏం జరిగింది ఈ ఫెమైన్స్ అంటే బెంగాల్ అనేది ఒక రిచ్ ఏరియాస్, ఎట్లాంటి ఫెమైన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కంపల్సరిగా మీకు ఆ ఫిక్స్ చేశారంటే మీకు క్రాప్ ఫెయిల్యూర్ అని ఏదైనా వాళ్ళకి అనవసరం, కంపల్సరీగా అది కట్టాల్సిందే. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తారు, 100 వచ్చింది అనుకోండి, సపోజ్ ఇన్కమ్ అనుకోండి 100 వస్తే ఇక్కడ ట్యాక్స్ రూపంలో వాళ్ళు ఫిక్స్ చేసేస్తారనమాట. నువ్వు కంపల్సరీగా 30 కట్టాల్సిందే. ఎప్పుడు ఈ 100 నీకు పంటలు అన్నీ బాగా పండి, కానీ ఇప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి, మీకు పంట అంత చేతికి బాగా రాలేదు, ఒక 50 రూపీస్ వచ్చింది అనుకోండి, ఈ 50 రూపీస్ వచ్చినా కంపల్సరీగా నువ్వు 30 కట్టాల్సిందే అనమాట. సో పీపుల్ ఏంటంటే ఇది ఎవరు కూడా డిమాండ్ చేసేవారు అనమాట. అంటే ఏంది పంట రాకపోతే మీకే కట్టేస్తే మేమేం బతుకుతామని చెప్పి. ఓకేనా? వైల్ ద కంట్రీ ఎవ్రీ ఇయర్ బికేమ్ ఏ టోటల్ వేస్ట్, ద ఇంగ్లీష్ గవర్నమెంట్ కాన్స్టెంట్లీ demanded and increased land tax పెంచడం. Although the stifling summer of 1770 the people went on dying, the husbandmen sold their cattle, they sold their implements of agriculture, they devoured their seed grain, they sold their sons and daughters till and no buyer of children could be found. They ate the leaves of tree and the grass of the field. Day and night a torrent famine and diseases stricken wretches poured into great cities. Such strategic famines were going to recur throughout the British rule in India during the Great Famine of 1876-78. For instance, up to 8 million Indians perished mostly in the Deccan Plateau. అంటే ఎంత గ్రేట్ ఫెమైన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ల్యాండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత పీపుల్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న అగ్రికల్చర్ భూమిని అమ్మడం, క్యాట్లు అమ్మడం, డాక్టర్స్ నమ్మడం, వాళ్ళ కొడుకులు నమ్మడం, సో ఇలాగ చేయడం అనేది జరిగిందనమాట. చూడండి ఇక్కడ పిక్చర్ ఎక్స్పోర్ట్ అనమాట, గ్రెయిన్ బ్యాగ్స్.
rice bean. So, disregarding the severity of the crisis, some Indian traders would hold on to their stocks in the hope of price rise, causing an artificial scarcity. And the British administration continued to export grain to Britain, about 1 million tons of rice alone per year during the 3 years of the famine. Apart from the factors mentioned above, the British economic policy of free market, which left prices of commodities free to fluctuate, contributed to the severity of the famine. Next, Lord Lytton, Viceroy of India during 1876-78 famine వచ్చినప్పుడు లింటన్ అనమాట వైస్రాయ్ అప్పుడు issued an order there is to be no interference of any kind on the part of the government with the objective of reducing the price of food. At the same time, in 1876, at the height of the Great Famine, Lytton organized an extravagant darbar in Delhi, which involved a week-long feast for 68 officials, satraps, and maharajas. A precise number of severe famines during the entire British rule vary from a dozen to over 20, according to several famine commission and other reports. It has been estimated that the total number of human victims, since millions of cattle and other animals also died, humans అందరూ కూడా చనిపోతారు అనమాట. ఆ ఫెమిన్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 150 and 100 million ఇయర్ నెంబర్ ఆఫ్ డెత్స్ కాజ్డ్ బై వరల్డ్ వార్ 2 కారణంగా దాదాపు 50 నుంచి 100 million పీపుల్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ది ఓపెన్ famine relief camps in some cities, but far too few and with inadequate supplies. Some officials argued that famine relief should be deliberately kept the Famine Commission 1878-80, for example, stated the doctrine that in time of famine the poor are entitled to demand relief would probably lead to the doctrine that they are entitled to such relief at all times. We should note that famines in India has occurred throughout history, caused by droughts, floods, military campaigns, and other factors, but never on such a scale. During the colonial era, India, especially rural India, sank into deep poverty and never recovered. అంటే ఇన్ని డ్రాట్స్ ఇవన్నీ వచ్చేసరికి సో ఫైనల్గా ఎంత వచ్చినప్పటికీ కూడా మన ఇండియా వాళ్ళు ఏమంటే ఇవన్నీ వచ్చేసరికి ఇంకా కూడా పావర్టీలోకి బాగా వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుంది. అంటే ఇంకా పావర్టీలోకి ఇంకా డీప్ పావర్టీలోకి అనేది వెళ్ళడం అనేది జరిగిందనమాట. 1 minute. ఓకే, థ్యాంక్ యూ.